హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనిల్ అథమెటిక్ క్లాసెస్. ఈరోజు మనం లాభం నష్టం, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనం కొన్ని టాపిక్స్ తెలుసుకుందాం, కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఈ లాభం నష్టంలో కొన్న విలువ సమానం అయితే మొదటి వస్తువు మీద వచ్చే లాభ శాతం, రెండో వస్తువు మీద వచ్చే నష్ట శాతం రెండు కూడా సమానమైతే అప్పుడు లాభ శాతం ఎంత లేదా నష్ట శాతం ఎంత. అదేవిధంగా రెండు వస్తువుల కొన్న విలువ సమానమైనప్పుడు లాభ శాతం నష్ట శాతం రెండు కూడా సమానం కాకపోతే లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత. ఇంకో పాయింట్, రెండు వస్తువుల యొక్క అమ్మిన విలువ సమానమైనప్పుడు మొదటి వస్తువు మీద వచ్చే లాభ శాతం, రెండో వస్తువు మీద వచ్చే నష్ట శాతం రెండు సమానమైనప్పుడు అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు, లాభ శాతం నష్ట శాతం రెండు సమానమైనప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత. ఈ పాయింట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. రెండు వస్తువులు కొన్న విలువ సమానమయ్యి లాభ శాతం నష్ట శాతం కూడా సమానమైతే ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. రెండు వస్తువుల యొక్క కొన్న విలువ సమానమైనప్పుడు లాభ శాతం నష్ట శాతం వేరువేరుగా ఉన్నప్పుడు అప్పుడు లాభ శాతం నష్ట శాతం ఎలా వస్తుంది. రెండు వస్తువుల యొక్క అమ్మిన విలువ సమానమైనప్పుడు లాభ శాతం నష్ట శాతం కూడా రెండు సమానమైతే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఎలా. రెండు వస్తువుల యొక్క అమ్మిన విలువ సమానమయ్యి లాభ శాతం నష్ట శాతం వేరువేరుగా ఉంటే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఎలా. లాభ శాతం నష్ట శాతం రెండు సమానమైనప్పుడు కొన్న వేల ఎలా వస్తుంది, అమ్మిన వేల ఎలా వస్తుంది. ఈ పాయింట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. రెండు వస్తువుల యొక్క కొన్న విలువ సమానమైనప్పుడు లాభ శాతం వచ్చి మొదటి వస్తువు మీద 10%, రెండో వస్తువు మీద నష్ట శాతం 10% అయినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాస్ పర్సంటేజ్ ఎంత. ఫస్ట్ పాయింట్, మనం కొన్న విలువ సమానం చెప్పాము, లాభ శాతం నష్ట శాతం కూడా సమానంగా ఉన్నాయి. అయితే వీటి మీద మనకి లాభ శాతం వస్తుందా, నష్ట శాతం వస్తుందా చూద్దాం. కొన్న విలువ సమానం కాబట్టి మొదట వస్తువు యొక్క కొన్న విలువ నేను 100 రూపాయలుగా తీసుకుంటాను, రెండో వస్తువు యొక్క కొన్న విలువ కూడా ఏం చేస్తానంటే 100 రూపాయలుగా తీసుకుంటాను. ఎందుకంటే కొన్న విలువ రెండు సమానం కాబట్టి రెండు వస్తువులు తీసుకున్నాను. మొదటి వస్తువు మీద 10% ప్రాఫిట్ అంటే 100 పైన 10% అంటే 10 రూపాయలు నాకు లాభం వచ్చింది, ప్రాఫిట్ 10 రూపాయలు వచ్చింది. సో నాకేం కావాలి, అమ్మిన విలువ కావాలి. నీకు లాభం కానీ నష్టం కానీ లేదా లాభ శాతం కానీ నష్ట శాతం కానీ తెలియాలంటే ఖచ్చితంగా కొన్న విలువ తెలియాలి, కాస్ట్ ప్రైస్ తెలియాలి, అలాగే సెల్లింగ్ ప్రైస్ కూడా తెలియాలి. సెల్లింగ్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి మధ్యలో డిఫరెన్స్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ. నీకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ తెలిసినప్పుడే నీకు లాభ శాతం కానీ నష్ట శాతం కానీ తెలుస్తుంది. సో నాకు ఏం తెలుసు, కొన్న విలువ తెలుసు, లాభ శాతం తెలుసు, నష్ట శాతం తెలుసు. మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ అమ్మిన విలువ కనుక్కోవాలి. అమ్మిన విలువ కనుక్కుంటేనే కొన్న విలువకి అమ్మిన విలువకి తేడానే లాభం కానీ నష్టం కానీ. సో 100 రూపాయల పైన 10 రూపాయలు నీకు లాభం వచ్చిందంటే నువ్వు ఎంత దాన్ని సెల్ చేసినట్టు, సెల్లింగ్ ప్రైస్ 110 రూపీస్ చేసినట్టు. అదేవిధంగా రెండో వస్తువు యొక్క 100 రూపాయల పైన 10% నీకు లాస్ వచ్చిందంటే 10 రూపాయలు నువ్వు నష్టపోయావు, నీకు నష్టం వచ్చింది, లాస్. నీకు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, లాభం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, కొన్న వేల ప్లస్ లాభం ఈజ్ ఈక్వల్ అమ్మిన వేల. నష్టం వచ్చినప్పుడు కొన్న వేల మైనస్ నష్టం ఈజ్ ఈక్వల్ అమ్మిన వేల. సో 100 మైనస్ 10 అంటే 90 రూపాయలు. రెండు వస్తువుల యొక్క కొన్న వేల ఎంత అయింది, మొదటి వస్తువు యొక్క కొన్న వేల 100 రూపాయలు, రెండో వస్తువు కొన్న వేల 100 రూపాయలు అంటే మొత్తం కలిపితే 200 రూపాయలు అయింది. ఈ రెండు వస్తువులు అమ్మిన విలువ ఎంత అయింది, 110 రూపాయలు ప్లస్ 90 రూపాయలు అంటే 200 రూపాయలు అయింది. సో నీకు 200 రూపాయలు కొన్నాడు, 200 రూపాయలు అమ్మాడు, నీకు లాభం కానీ నష్టం కానీ ఏమైనా వచ్చింది, ఇక్కడ ఏమీ రాలేదు. సో మనకు ఆన్సర్ ఎంత అయిపోతుంది,
ఎప్పుడైనా సరే నో ప్రాఫిట్ పర్సంటేజ్ నో లాస్ పర్సంటేజ్, మనకి ఎప్పుడైనా కొన్న విలువ సమానమైనప్పుడు లాభ శాతం నష్ట శాతం కూడా సమానమైతే మనకేమవుతుంది ఆన్సర్ నో ప్రాఫిట్ నో లాస్. ఇంకో విధంగా చూడండి ఒకసారి. 10% అన్నాను ప్రాఫిట్ ని. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 10% తీసుకున్నాను. బిల్లింగ్ ఎంత అవుతుంది 1/10. 1/10 యొక్క ఉద్దేశం ఏంటి? 10 భాగాలు కాస్ట్ ప్రైస్ అయితే ఒక్క భాగం వచ్చి ప్రాఫిట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలకు నువ్వు ఒక వస్తువును కొంటే 1 రూపాయి నీకు ఏమొచ్చింది? లాభం వచ్చింది. అదే విధంగా సెకండ్ పాయింట్ ఏంటి? లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ 10% అన్నాడు. లాస్ కాబట్టి 10% అంటే 1/10 మన పెన్ను. 1/10 ఉద్దేశం ఏంటి? 10 భాగాలు కాస్ట్ ప్రైస్ అయితే ఒక్క భాగం నష్టపోయావు. అంటే 10 రూపాయలు ఒక వస్తువును కొంటే 1 రూపాయి నీకు నష్టం వచ్చింది. కాస్ట్ ప్రైస్ తీసుకుంటున్నా, సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటున్నా, నాకు లాభ శాతం నష్ట శాతం నేను కొనుక్కోవాలంటే నాకు ఖచ్చితంగా కొన్న వేల కావాలి, అమ్మిన వేల కావాలి. తీసుకున్నాను. ఇక్కడ కొన్న వేల అంతా 10 భాగాలు లేదంటే 10 రూపాయలు అనుకుంటాము. 10 నీకు అమ్మిన వేల ఎలా వస్తుంది? లాభం వచ్చినప్పుడు కొన్న వేల ప్లస్ లాభం ఈజ్ ఈక్వల్ అమ్మిన వేల అంటే 11 రూపాయలు లేదా 11 భాగాలు. సెకండ్ పాయింట్ ఏముంది? 10% అన్నాడు. ఇది కూడా 1/10 అన్నాడు. 10 అంటే 10 రూపాయలు నువ్వు రెండో వస్తువును కొంటే రెండో వస్తువు పైన 1 రూపాయి నువ్వు నష్టపోయావు, నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏంటి ఫార్ములా? కొన్న వేల మైనస్ నష్టం ఈజ్ ఈక్వల్ అమ్మిన వేల అంటే 10 - 1 9 రూపాయలు. చూడండి క్వశ్చన్లో కొన్న వేల రెండు సమానమైపోయాయి. మన పాయింట్ ఏంటి? రెండు వస్తువుల యొక్క కొన్న వేల సమానమైంది అన్నాడు. ఆల్రెడీ సమానంగానే ఉన్నాయి, సమానమైపోయింది. రెండు కూడుకుంటున్నాను ఎంత అవుతుంది? 20 రూపాయలు అయింది. రెండు వస్తువుల యొక్క కొన్న వేల 20 రూపాయలు అయినప్పుడు అమ్మిన వేల ఎంత అవుతుంది? 11 + 9 అంటే ఇది కూడా 20 రూపాయలు అయిపోయింది సెల్లింగ్ ప్రైస్ కూడా. సో నీకు కొన్న వేల అమ్మిన వేల రెండు సమానమైతే ఏమొస్తుంది? ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. సో మనకు ఆన్సర్ ఎంత? నో ప్రాఫిట్ నో లాస్. వచ్చిన మనం కొన్న వేల మీద నీకు లాభం తెలుసుకొని అమ్మిన వేల కొనుక్కోవచ్చు, లేదంటే ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ తీసుకొని మనకి లాభ శాతానికి ఒక శాతం మన భిన్నంగా ఉండకూడదు తెలుసు. మనకి లాభం కానీ నష్టం కానీ ఎల్లప్పుడూ కూడా కొన్న వేల మీద మాత్రమే వస్తుంది. అంటే హారం కొన్న వేల అవుతుంటే కొన్న వేల వచ్చేది నష్టం కావచ్చు, లాభం కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు మనం. సో కొన్న వేల రాసుకుంటాను. కొన్న వేల ఉంది, లాభం ఉంది, నీకు అమ్మిన వేల తెలిసిపోద్ది. కొన్న వేల ఉంది, నష్టం ఉంది, నీకు అమ్మిన వేల తెలిసిపోద్ది. కొన్న వేలకి అమ్మిన వేలకి మధ్యలో తేడానే లాభ శాతం కానీ నష్ట శాతం కానీ, లాభం కానీ నష్టం కానీ. మనకి లాభం కానీ నష్టం కానీ తెలిస్తే ఆటోమేటిక్గా లాభ శాతం కానీ నష్ట శాతం రెండు తెలిసిపోద్ది కదా. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ డిస్కస్ చేస్తాం. సెకండ్ పాయింట్ లో కొన్న విలువ సమానమైనప్పుడు రెండు వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అయినప్పుడు మొదటి వస్తువు మీద వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ రెండో వస్తువు మీద వచ్చే లాస్ పర్సంటేజ్ సమానం కాకపోతే అడిగాం. సో మొదటి వస్తువు మీద 20% లాభం వచ్చింది, రెండో వస్తువు మీద 10% నీకు నష్టం వచ్చింది. అప్పుడు నీకు లాభ శాతం వస్తుందా లేదంటే నష్ట శాతం వస్తుందా కనుక్కుందాం. కొన్న విలువ సమానం అన్నాడు. ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొదటి వస్తువు యొక్క కొన్న వేల 100 రూపాయలు అయింది, రెండో వస్తువు యొక్క కొన్న వేల కూడా 100 రూపాయలుగా తీసుకున్నాను, ఎందుకంటే కొన్న వేల సమానం కాబట్టి. మొదటి వస్తువు మీద లాభం ఎంత? 20% ప్రాఫిట్. 100 రూపాయల పైన 20% 20 రూపాయలు. నాకు లాభ శాతం నష్ట శాతం కావాలంటే లాభం తెలియాలి, నష్టం తెలియాలి. లాభం నష్టం తెలియాలంటే నాకు కొన్న వేల కావాలి, ఇంకొకటి వచ్చి అమ్మిన వేల కావాలి. కొన్న వేలకి అమ్మిన వేలకి మధ్యలో తేడానే లాభం కానీ నష్టం కానీ. సో ఇక్కడ నాకేముంది? కొన్న వేల ఉంది, లాభం ఉంది, నష్టం ఉంది. సో నేనేం కొనుక్కోవాలి? సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల కొనుక్కోవాలి, తెలుసుకుంటున్నాను. 100 రూపాయల పైన 20% 20 రూపాయలు వచ్చిందంటే ఎంత సెల్లింగ్ ప్రైస్? 120 రూపీస్ మొదటి వస్తువు అమ్మిన వేల. రెండో వస్తువు మీద నీకు 10% లాస్ అన్నాడు. లాస్ అంటే 10 రూపాయలు నష్టపోయాను కాబట్టి 90 రూపాయలు నువ్వు ఆ వస్తువులు కొన్నావు. రెండు వస్తువుల యొక్క కొన్న వేల వచ్చి 200 రూపాయలు అయింది. రెండు వస్తువుల యొక్క అమ్మిన వేల ఎంత అవుతుంది? 120 + 90 అంటే 210 రూపాయలు అయింది.
కొన్న వేలకి అమ్మిన వేలకి మధ్యలో తేడా ఎంత ఉంది? 10 రూపాయలు ఉంది. ఆ 10 రూపాయలు కూడా నీకు లాభం ఉందా నష్టం ఉందా? 200 రూపాయలు వస్తువు పెట్టి కొన్నాను, 210 రూపాయలకు అమ్మేశాను. కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువగా ఉందంటే నీకు లాభం వచ్చింది. ఎంత వచ్చింది లాభం? 10 రూపాయలు నీకు లాభం వచ్చింది. 10 రూపాయలు నీకు లాభం వచ్చిందంటే నాకు ఆన్సర్ అయి ఉండాలి, లాభ శాతం వస్తుంది. సో లాభ శాతం ఈజ్ ఈక్వల్ మనకేముంది? లాభం బై కొన్న వేల ఇంటూ 100. లాభమైనా నష్టమైన ఎల్లప్పుడూ కొన్న వేల మాత్రం తీసుకుంటాను. 2 సున్నాలు 2 సున్నాలు 2 ఒక్కట్లు 2 ఐదులు అంటే నీకు ఎంత వచ్చింది? 5% ప్రాఫిట్ వచ్చింది. సో కొన్న వేలలో సమానమైనప్పుడు లాభ శాతం నష్ట శాతం కానీ వేరు వేరుగా ఉంటే మనం ఇలా కనుక్కుంటాం. ఇలా కాకుండా మనం చేసే పెద్దలో అలా కూడా తెలుసుకోవచ్చు. అది కూడా కాకుండా ఇంకో మోడల్ ఉంది, యావరేజ్. కొన్న వేలలో సమానమై లాభ శాతం నష్ట శాతం కానీ వేరు వేరుగా ఉందంటే మనం యావరేజ్ తీసుకోవచ్చు. యావరేజ్ అంటే ప్రాఫిట్ ఎంత ఉంది? 20% ఉంది. అది లాభం కాబట్టి ప్లస్ 20% రాశాను. నష్టం ఎంత ఉంది? నీకు నష్ట శాతం వచ్చి 10% ఉంది. నీకు నష్టం కాబట్టి లాస్ కాబట్టి -10% అని రాశాను. 2 వస్తువులు కాబట్టి బయట రాసుల మొత్తం రాసుల సంఖ్య మనకి యావరేజ్ అంటే అదే తీసుకున్నాను అంతే. +20 -10 అంటే +10%. బై ఎంత ఉంది? 2 ఉంది. 2 ఒక్కట్లో 2 ఐదులు. సో నీకు ఆన్సర్ అంత +5% అంటే ప్లస్ అంటే ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అయిపోతుంది? 5% అయిపోతుంది. సో ఆన్సర్ సరిగ్గా. సో మన ఈ మెథడ్లో మనం 3 మెథడ్లు చేయొచ్చు. యావరేజ్ మెథడ్ అయినా చేయొచ్చు, లేదంటే డబ్బులు తీసుకొని కాస్ట్ ప్రైస్ మనీ తీసుకొని మనీ పైన ప్రాఫిట్ లాస్ కట్టి సెల్లింగ్ ప్రైస్ తీసుకొని కొన్న వేలకి అమ్మిన వేల మధ్యలో తేడా తీసుకొని మనం చేయొచ్చు. ఇంకొకటి మనం ఇంతకుముందు చేసాం కదా, ప్రాఫిట్ పర్సెంటేజ్ అనగానే 20% కాబట్టి మనం దీన్ని భిన్నంగా రాసుకోవచ్చు. ఎంత అవుతుంది? 1/5. 1/5 అంటే ఇది కాస్ట్ ప్రైస్, ఇది ప్రాఫిట్. లాస్ పర్సెంటేజ్ 10% అంటే 1/10. లాభం కానీ నష్టం కానీ ఎల్లప్పుడూ వల్ల కొన్న వేల మీద తీసుకుంటాం. సో కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ లాస్ దీన్ని తీసుకొని మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ వేరుగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఏం చేయాలి? వాటిని ఈక్వల్ చేసుకోవాలి. కండిషన్ ఏంటి? కొన్న వేలలో సమానం అయినప్పుడు అని చెప్పి. సో మనం వీటిని సమానం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? లాభం కానీ నష్టం కానీ తెలుసుకొని లాభ శాతం కానీ నష్ట శాతం కానీ కట్టాలి. ఓకే, మనం క్వశ్చన్స్ పోయినప్పుడు మనం దాని గురించి వెరిఫై చేద్దాం. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి. ఇంకో పాయింట్ చెప్తాం. అమ్మిన వేల సమానమైనప్పుడు లాభ శాతం నష్ట శాతం కూడా సమానం అయితే ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. 2 వస్తువుల యొక్క అమ్మిన వేల సమానమైనప్పుడు మొదట వస్తువు మీద వచ్చే లాభ శాతం రెండో వస్తువు మీద వచ్చే నష్ట శాతం కూడా సమానమైతే జస్ట్ వెరీ ఈజీ, A²/100%. ఆల్వేస్ నీకు నష్టం మాత్రం వస్తుంది. లాభ శాతం నష్ట శాతం A²/100. ఈ మోడల్ నీకు ఆల్వేస్ నీకు నష్టం మాత్రం వస్తుంది, లాభం ఎప్పుడు రాదు. అమ్మిన వేల సమానమైనప్పుడు అని చెప్పి అమ్మిన వేల సమానమైన 2 తీసుకున్నాను. ఏదైనా కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 200 ఏదైనా కావచ్చు. అమ్మిన వేల సమానం తీసుకున్నాను. వాటి మీద నీకు లాభం ఎంత అన్నాడు? 10% నీకు లాభ శాతం తీసుకుంటాను, 10% నీకు నష్ట శాతం తీసుకుంటాను. సో నాకు ఫైనల్గా నీకు లాభం వస్తుందా నష్టం వస్తుందంటే అమ్మిన వేల సమానమైందంటే లాభ శాతం నష్ట శాతం కూడా సమానంగా ఉందంటే నీకు ఖచ్చితంగా నష్టమే వస్తుంది. సో వెంటనే మనం నష్ట శాతం A²/100 అంటే ఇది 2 అనమాట. 100/100 అంటే ఎంత అయిపోద్ది? 1% నీకు లాస్ అయిపోతుంది. జస్ట్ పెంచుకోవడం అనమాట. 1 × 1 1%. 20% ప్రాఫిట్ 20% లాస్ అని ఉంటుంది. లాస్ ఇది ప్రాఫిట్. ఆన్సర్ అంతే అయిపోద్ది. 2 × 2 అంటే 4%. ఆల్వేస్ లాస్. లాభ నష్ట శాతం 4%. 30% ప్రాఫిట్ 30% లాస్. 3 × 3 9%. ఆల్వేస్ లాస్. ఎప్పుడు కూడా నష్టం వస్తూనే ఉంటుంది. అమ్మిన వేల సమానమైనప్పుడు లాభ శాతం నష్ట శాతం కానీ సమానమైతే A²/100. సార్ ఇచ్చిన వాటి ఏం చేస్తాను? వర్గం చేసి 100 రాస్తాను అంటే. అనుకోండి 1 × 1 1% లాస్.
20 అనుకోండి, 2 into 2 4% లాస్. 30 అయితే 3 into 3 9% లాస్. ఏదైనా కావచ్చు, ఇంకా 40 కానీ ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇది మనం ఈ 3 పాయింట్ల గురించి క్వశ్చన్స్ ఎలా ఉంటే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఎలా ఉందో. రెండు వస్తువుల యొక్క కొన్న వెలలు సమానం. వాటిలో ఒక దానిని 20% లాభానికి, రెండవ దానిని 40% నష్టానికి అమ్మితే మొత్తం మీద లాభ శాతమా నష్ట శాతం అని అడిగాడు. సో ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. కొన్న వెలలు సమానంగా ఉన్నాయి, లాభ శాతం నష్ట శాతం వేరువేరుగా ఉన్నాయి. రెండు సమానంగా ఉంటే మనం ఏం చెప్తాం? నో ప్రాఫిట్ నో లాస్ అంటాం. కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి? లాభ శాతం వేరుగా ఉంది, నష్ట శాతం వేరుగా ఉంది. సో మనం ఏం చేయొచ్చు? మనం 3 మెథడ్లు తెలుసుకున్నాం. వాటిలో మనం ఇక్కడ కొన్న వేల సమానం కాబట్టి అమౌంట్ మనకు తెలియదు. 100 రూపాయలు తీసుకోవచ్చు, కానీ వద్దు, డైరెక్ట్గా యావరేజ్ మెథడ్ తీసుకున్నాం, ఈజీగా అయిపోతుంది. యావరేజ్ ఈజ్ ఈక్వల్ 20% ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 20%, 40% నష్టం కాబట్టి మైనస్ 40%, లాస్ కాబట్టి మైనస్ తీసుకున్నాను, ప్రాఫిట్ కాబట్టి ప్లస్ తీసుకున్నాను, అంతే. బై 2. 2 వస్తువులు కాబట్టి బై 2, 3 వస్తువులు ఉంటే బై 3 వేసుకునేవాడిని. ప్లస్ 20 మైనస్ 40 ఎంత అవుతుంది? మైనస్ 20% బై 2. 2 బకెట్లు 2 10 20 కాబట్టి ఎంత వచ్చింది? మైనస్ 10% వచ్చింది. మైనస్ అంటే మనకి లాస్ కాబట్టి ఆన్సర్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్. లాస్ పర్సెంటేజ్ ఎంత అయింది? 10 అయింది. సో దీన్ని మనం ఇంకో మెథడ్ ఎలా చేస్తున్నాం? భిన్న రూపం చేసాం కదా. 20% ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 20% మనకి భిన్నం ఎంత అయింది? 1/5. 20% అయితే 100 వంతు, 5 వంతు కాబట్టి నీకు లాస్ ఎంత అవుతుంది? 40% అన్నాడు. 40% లాస్ అని మనకి భిన్నం ఎంత అవుతుంది? 40/100 అంటే 0 పోతే 2 2 అనగా మన భిన్నం ఎంత అయింది? 2/5. నీకు లాభం కానీ నష్టం కానీ ఎల్లప్పుడూ కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే ఉంటుంది. సో లాస్, ఇది లాస్ కాబట్టి లాస్ తీసేది, ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ రాశాను. సో మనకి లాభం కానీ నష్టం కానీ తెలియాలంటే నాకు ఖచ్చితంగా కొన్న వేల తెలియాలి, అమ్మిన వేల తెలియాలి. సో కొన్న వేల అమ్మిన వేల రాసుకుంటున్నాం. మొదటి 20% ఎంత? నాకు కొన్న వేల 5 రూపాయలు కొంటే 1 రూపాయి నాకేమొచ్చింది? లాభం వచ్చిందంటే 6 రూపాయలకు అమ్మాను. రెండో వస్తువు కూడా నాకు 2/5 భిన్నంగా ఎంత ఉద్దేశం ఏంది? 5 రూపాయలు నేను ఒక వస్తువును కొంటే 2 రూపాయలు నష్టపోయాను అంటే 3 రూపాయలకు అమ్మాను. 2 రూపీస్ లాస్ ఇక్కడ. సో నాకు కొన్న వేల సమానం కాబట్టి ఇక్కడ అయితే ఇక్కడ సమానం అయిపోయింది. 2 వస్తువులు కలిపి ఎంత కొన్న వేల అనేది? 10 రూపాయలు అయింది. 2 వస్తువులు కలిపి ఎంత అయింది? అమ్మిన వేల 9 రూపాయలు అయింది. కొన్న వేలకి అమ్మిన వేలకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 1 రూపాయి ఉంది. ఇది కొన్న వేల అమ్మిన వేల. 10 రూపాయలకు కొన్నాను, 9 రూపాయలకు అమ్మానంటే నాకు 1 రూపాయి నేనేమయ్యాను? లాస్ అయ్యాను. సో నష్టం కాబట్టి నష్ట శాతం ఈజ్ ఈక్వల్ నష్టం బై అంటే 1 రూపాయి, నష్టం బై కొన్న వేల అంటే ఎంత? 10 రూపాయలు, నష్టం బై కొన్న వేల ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? 10% లాస్. అది ఇంకో మెథడ్. సో మనకి ఈ మెథడ్ కన్నా ఈ మెథడ్ చాలా ఈజీగా అయిపోతుంది. యావరేజ్ తీసుకున్న చాలు. లాభం కాబట్టి ప్లస్ 20, నష్టం కాబట్టి -40/2. సో ఆన్సర్ చెప్పింది 10%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు వస్తువులను ఒక్కొక్కటి 3050 రూపాయలు చొప్పున కొనాను. మొదటి వస్తువును 13% లాభానికి, రెండో వస్తువును 25% లాభానికి అమ్మితే అతనికి వచ్చిన మొత్తం లాభ శాతం ఎంత అడిగాడు. మనకి ఇంతకు ముందు కూర్చుని ఏమన్నాడు? వస్తువులోను 2 వస్తువులు ఒక్కొక్కటి సమానం చెప్పాడు, కొన్న వేల సమానం అన్నాడు. ఇప్పుడేమి ఇచ్చాడు? అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఇచ్చిన ఒక్కొక్కటి 3050 రూపాయలు అన్నాడు. అంటే రెండు వస్తువులు ఎంత? కాస్ట్ ప్రైస్ సమానమైనట్టే కదా. మొదటి వస్తువు మీద 13%, మరొక వస్తువు మీద ఎంత అన్నాడు? 25% అన్నాడు. సో నాకేం కావాలి? ఫైనల్గా లాభ శాతం ఎంతో కావాలి. నాకు లాభ శాతం కావాలంటే అసలు నాకు అమౌంట్ పనే లేదు, అవసరమే లేదు నాకు.
నువ్వు ఈ డబ్బులు తీసుకొని దీని మీద 13% నీకు లాభం వస్తుంది. సో కొన్న వేళ ప్లస్ లాభం అమ్మిన వేళ వస్తుంది. మళ్ళీ ఇదే డబ్బుల పైన తీసుకొని నీకు ఎంత వస్తుంది? 25% లాభం అంటే లాభం వస్తుంది. సో కొన్న వేళ ప్లస్ లాభం దేనికి సమానం? అమ్మిన వేళ సమానం. అప్పుడు కొన్న వేళ అంటే ఈ 3050 రూపాయలు 3050 రూపాయలు కూడుకుంటే 7100 రూపాయలు. మళ్ళీ దీని మీద వచ్చి నీకు లాభం కూడుకొని వచ్చింది సెల్లింగ్ ప్రైస్, మళ్ళీ దాన్ని తీసుకోవాలి. వాటి బదులు డిఫరెన్స్ తీసుకొని మనం కోచింగ్ చేయాలి. అట్లా లేకుండా మనం ఏమనుకున్నాం, మనకు కానీ కొన్న వేళ సమానం అయితే నాకు ఆన్సర్లో లాభ శాతం కానీ నష్ట శాతం కానీ అడిగాడంటే నేను సింపుల్గా యావరేజ్ కనుక్కుంటాను. నాకు యావరేజ్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నాకు డబ్బులతో పనే లేదు. మనీ అడిగినప్పుడు అప్పుడు అవసరం అవుతుంది మనీ గురించి. ఇక్కడ నీకు లాభ శాతం కానీ లాభ శాతం అడిగాడు కాబట్టి ఇప్పుడు నాకేమి యావరేజ్ తీసుకుంటాను. యావరేజ్ అంటే 13% ప్రాఫిట్ ప్లస్ 13% ప్రాఫిట్. మనకు వస్తువు పైన 25% ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 25%. 2 వస్తువులు కాబట్టి బై 2, 3 వస్తువులు అయితే బై 3 రాసుకునేవాడిని. ఈజ్ ఈక్వల్ 13 ప్లస్ 25 ఎంత అవుతుంది? 3 ప్లస్ 5 అంటే 28 ప్లస్ 10 అంటే 38. 38% బై 2, 2 బకెట్లు 2 పంతులు ఎంత అవుతుంది? 19%. ఆల్రెడీ వాడు ప్రాఫిట్ అని చెప్పేశారు కాబట్టి ఆన్సర్ ఏముంది? 19% ఏమైపోతుంది? ఆన్సర్ అయిపోతుంది. మనం చెప్పిన కండిషన్ అదే. కొన్న వేళ సమానం ఉన్నప్పుడు లాభ శాతం నష్ట శాతం వేరువేరుగా ఉండి లాభ శాతం కానీ నష్ట శాతం కానీ అడిగాడంటే నాకు అమౌంట్తో పని లేదు. సింపుల్గా ఏం చేస్తాను? యావరేజ్ తీసుకుంటాను. యావరేజ్ మనకి ఏమొచ్చేస్తుంది? ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేగా మళ్ళీ దీని పిల్లల రూపంలో రాయని అవసరం లేదు. దానికంటే ఇది ఈజీ అయిపోతుంది కదా. సో ఇదే బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 వస్తువుల కొన్న వేళలో సమానం. వాటిలో మొదటి దానిని 50% లాభానికి, రెండవ దానిని 40% నష్టానికి, మూడవ దానిని 23% లాభానికి అంటే మొత్తం మీద లాభ శాతమా లేదా నష్ట శాతమా ఎంత అడిగాడు. ఇందాక 2 వస్తువులు కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అంటే మనకి 2 ఇచ్చినా 3 ఇచ్చినా కొన్న వేళలో సమానం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం కావాలి? 50% లాభానికి ఉంది, 40% నష్టానికి ఉంది, మూడోది వచ్చి 23% లాభానికి ఉంది. అంటే వేరు వేరుగా ఉన్నాయి. అది చాలు. సో మనకేంటి వెంటనే ఫార్ములా సింపుల్గా యావరేజ్ ఈజ్ ఈక్వల్. ఫస్ట్ ఏమన్నాడు? 50% లాభం అన్నాడు కాబట్టి ప్లస్ 50%. సెకండ్ పాయింట్ ఏమన్నాడు? రెండవ వస్తువు అర్థం అనమాట. 40% నష్టం అంటే -40%. నష్టం కాబట్టి మైనస్ అన్నాను. మూడవ దానిని 23% లాభానికి ప్లస్ 23% బై 3. ఇందాక 2 వస్తువులు కాబట్టి 2 రాశారు, ఇప్పుడు 3 కాబట్టి 3 రాశారు. సో ఇది ప్లస్ ఇది ప్లస్ కాబట్టి 50 ప్లస్ 23 ఎంత అవుతుంది? 73. 73% మైనస్ 40 అంటే 33% ఉంది. ప్లస్ 33% బై 3. 3 బకెట్లో 3 11 ఎంత అవుతుంది? 11% ప్రాఫిట్ అవుతుంది. సో 11% ప్రాఫిట్ అనే ఆప్షన్ ఏది? ఫస్ట్ ఆప్షన్. కొన్న వేళ సమానంగా ఉన్నాయి, లాభ శాతం నష్ట శాతం వేరువేరుగా ఉన్నాయి. సో సింపుల్గా ఏం తీసుకుంటాను? యావరేజ్ తీసుకుంటాను. లాభం కాబట్టి 50% లాభం ప్లస్ 50%, నష్టం కాబట్టి 40% లాస్, ప్రాఫిట్ కాబట్టి 23% ప్రాఫిట్. సో ప్లస్ వాల్యూ యాడ్ చేసుకుంటున్నా. ప్రాఫిట్ యాడ్ చేస్తున్నాను. 50% ప్లస్ 23 ఎంత అవుతుంది? 73. 73 మైనస్ 40 అంటే ప్లస్ 33. ప్లస్ వాల్యూ ఎక్కువ కాబట్టి బై 3 కాబట్టి 3 బకెట్లో 3 11 అంటే 11%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి జాతరలో గుర్రం మరియు ఒంటెని కలిపి 51,250 రూపాయలకి కొన్నాడు. గుర్రాన్ని అయితే 25% లాభానికి, ఒంటెనైతే 20% నష్టానికి అమ్మాను. ఆ రెండింటిని ఒకే ధరకు అమ్మితే, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అని చెప్పాడు. తక్కువ కొనుగోలు గల జంతువు యొక్క కొన్న ధర ఎంత అన్నాడు. ఓకే, సొల్యూషన్ అంటే మనకి గుర్రం కాస్ట్ ప్రైస్ ఎంత, ఒంటె కాస్ట్ ప్రైస్ ఎంత తెలుసుకోవాలి. ఇక్కడ
రెండు కలిపి కాబట్టి కాస్ట్ ఎంత ఉంది నీకు 51,250 రూపాయలు ఉంది. 25% లాభం అన్నారంటే ప్రాఫిట్ పర్సెంట్ 25% మనకి బిన్నెన్ ఎంత 1/4. 100లో 25% ఎంత అవుతుంది 4 వంతు కాబట్టి 1/4. మనకి బిన్నెన్ ఉద్దేశం ఏంటి 4 భాగాలు కొన్నదరైతే 1 భాగం లాభం. సెకండ్ పాయింట్ ఒంటిదైతే ఏమన్నాడు 20% లాస్ అన్నాడు. అంటే బిన్నెన్ ఎంత 1/5. 100లో 20 వంతు అంటే 1/5. 5 భాగాలు కొన్నదైతే ఒక భాగం ఏమయ్యాడు లాస్ అయిపోయాడు. మనకి క్వశ్చన్ ఏం తెలుసు కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ అది ఈక్వల్ అని తెలుసు. అది ఈక్వల్ చేసి ఆటోమేటిక్ మనకు ఆన్సర్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఒంటె యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 4 భాగాలు. 4 భాగాలు కొంటే 1 భాగం లాభం కాబట్టి ఎంత కమ్మాడు 5 భాగాలు కమ్మాడు. ఇది గుర్రం ఇది ఒంటి కాబట్టి. సో ఒంటి ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ 5 భాగాలు. 5 భాగాలు ఉంటే 1 భాగానికి ఏమొచ్చింది నష్టపోయాడు. నష్టపోయాడు కాబట్టి ఎంత అవుతుంది 4 భాగాలు కమ్మాడు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అది ఈక్వల్ ఉన్నాడు కానీ ఇక్కడ ఈక్వల్ ఉన్నాయా వేరు వేరుగా ఉన్నాయి. ఇది 5 రూపాయలు అయితే గుర్రం వచ్చి ఇదంతా 4 రూపాయలుగా ఉంది. 4 భాగం 5 భాగం అంటే మనం రూపీస్ అనుకుంటే. సో మనం ఈక్వల్ చేయాలి. కండిషన్ ఏమంది ఆ రెండింటినీ ఒకే ధరకు అమ్మితే అన్నాడు కాబట్టి ఒకటి బేస్ సంఖ్య ఒకటి సరి సంఖ్య కాబట్టి ఏం చేస్తాం ఇది నెంబర్ రివర్స్ చేసి పెంచుకుంటా అంటే 5 4 20 4 5 20 అయిపోయింది. ఏమైంది సెల్లింగ్ ప్రైస్ అది ఈక్వల్ అయిపోయింది. వన్స్ నువ్వు ఇక్కడ కానీ 4 తో పెంచావంటే కాస్ట్ ప్రైస్ కూడా 4 తోనే పెంచాలి. ఇక్కడ 5 కాబట్టి 5 తో పెంచుతున్నాను. 4 × 4 అంటే 16, 5 × 5 అంటే 25. ఇవి కాస్ట్ ప్రైస్ ఇవి సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అది ఈక్వల్. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనం ఈ భాగాన్ని పోల్చుకోవడానికి అమౌంట్ని కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. గుర్రం మరియు ఒంటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు 51,250 రూపాయలు చెప్పాడు మనకి. సో గుర్రం ఎంత 16 భాగాలు ఒంటి ఎంత 25 భాగాలు. రెండు కలిపితే 4 భాగాలకు మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి 51,250 రూపాయలు ఉంటే నాకు ఎవరు కావాలి తక్కువ కొనుగోలు గల జంతువు అంటే ఎంత 16 భాగాలు తక్కువ కాబట్టి అంటే ఏంటిది గుర్రం కదా అంటే 16 భాగాలకి అయితే ఆన్సర్ అంటే కనుక్కోవాలి. చూడండి సింపుల్ చేస్తున్నా 41 ఒక్కట్లో 41 ఇంకా 10 ఉంది అంటే 102. 2 సార్లు పోతుంది 41 × 2 అంటే 82. ఇంక 20 ఉంది 25 అంటే 205. సో 205 అంటే 5 సార్లు పోతుంది 5 40 200 5 1 5 205 జీరో ఉంది కాబట్టి 0. సో 16 భాగాలు కాబట్టి 16 × 1250 రూపాయలు. 16 × 1000 అంటే 16,000. 16 × 250 అంటే 4,000. సో ఎంత అవుతుంది మన ఆన్సర్ 20,000. మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్. సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అండి. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేశాను. ఆ డిమాండ్ నాకేం తెలిసింది కాస్ట్ ప్రైస్ తెలిసింది. గుర్రం ఒంటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అయింది 41 పార్ట్స్ ఉంది. ఈ 41 పార్ట్స్ దగ్గర అమౌంట్ ఎంత ఉంది 51,250 రూపాయలు ఉంది. అయితే వీటిల్లో మనకి ఏమి అడిగాడు తక్కువ కొనుగోలు గల జంతువు అంటే తక్కువ భాగాలేది 16 భాగాలు కదా. సో 16 భాగాలు కదా ఎంత సంవత్సరం ఏంది 20,000. ఈ క్వశ్చన్ని లాజిక్ పక్కన పెట్టేస్తే మనకి ఎప్పుడైనా సరే మనకి రేషియోస్ ఏం తెచ్చుకున్నాం 2a = 3b అనగా మనకి ఏమవుతుంది ఏ ఎన్ని భాగాలు 3 భాగాలు b ఎన్ని భాగాలు అవుతుంది 2 భాగాలు అవుతుంది. అంటే రివర్స్ అవుతుంది మనకు తెలుసు నిష్పత్తులలో. అదే విధంగా ఎడ సమానమైన కాబట్టి ఇది ఎంత అవుతుంది 25% లాభం అంటే 125. ఇది ఎంత అవుతుంది నష్టం అంటే 80. ఈ రెండు ఈక్వల్ అన్నాడు. సో 125 80 ఈక్వల్ మనం అనుకున్నాం అనుకోండి అంటే ఇది హెచ్ హార్స్ ఇది వచ్చి క్యాండిల్ సి తీసుకున్నాను. ఏమవుతుంది అంటే క్యాన్సల్ అవుతుంది 5 2 10 5 5 5 1 5 ఇంకెంత ఉంది 3 30 అంటే 5 6 30 అంటే మనం ఏమనుకోవాలి ఇది హెచ్ = సి కదా. మనకి ఎంత అవుతుంది హెచ్ 16 సి ఎంత అవుతుంది 25 భాగాలు అవుతుంది. అంటే మనం ఏమనుకోవాలి 16 అనుకోవాలి. అంటే 16తో ఉన్న ఆప్షన్లో ఏది నిశేషంగా భాగించబడుతుందో అదే మన ఆన్సర్.
నాకు 16 ఎక్కడ రాదు. దాని ఉన్న కారణాల లబ్ధాలు విడగొట్టుకుందాం. ఎంత అవుతుంది? 4 ఇంటూ 4 అంటే 16 అయిపోతుంది. ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ కండిషన్ ఏంది? ఒక సంఖ్యలో చివర 2 అంకెలు కానీ 2 సున్నాలు కానీ లేదంటే 4 కారణాన్ని కానీ ఉంటే ఆ సంఖ్య విశేషంగా భావించబడుతుంది. సో ఈ ఆప్షన్లో మనకి ఏముంది? చివర 2 సున్నాలు అంటే ఇది ఒక్కటే ఉంది. 2 అంకెలు 50 పోదు, 10 రాదు, 50 కూడా పోదు. ఫోర్త్ ఏం పోతుంది? 2 సున్నాలు ఉంటే ఇదే పోతుంది. ఆన్సర్ అంతే పోతుంది 20,000. సో అలా కూడా మనం ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు వస్తువులను రితిక్ అనే వ్యక్తి వరుసగా 4,680 రూపాయలు, 7,020 రూపాయలు కొనాను. వాటిని వరుసగా 6% 14.5% లాభానికి అమ్మితే మొత్తం లావాదేవీ పైన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అన్నారు. సో రితిక్ అనే వ్యక్తి ఏం చేశాడు? 2 వస్తువులు కొన్నాడు. కొని వాటిని ఏం చేశాడు? లాభానికి అమ్మాడు. మొదట వస్తువునైతే 6% లాభానికి అమ్మాడు. రెండో వస్తువునైతే 14.5% లాభానికి అమ్మాడు. సో ఫైనల్ గా వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు. నాకు కానీ కొన్న విలువలు కానీ సమానంగా ఏం చేసినామని యావరేజ్ తీసుకున్నామని 6 + 14.5/2 రాస్తున్నామని. కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి? కొన్న విలువలు వేరుగా ఉన్నాయి. మొదటి వస్తువు కొన్న విలువ ఎంత ఉంది? 4,680 రూపాయలు ఉంది. రెండో వస్తువు కొన్న విలువ ఎంత ఉంది? 7,020 రూపాయలు ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫైనల్ గా లాభం కావాలంటే ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ మనకు తెలుసు. ఇప్పుడే కావాలి సెల్లింగ్ ప్రైస్ కావాలి. అంటే మొదట వస్తువు మీద 6% లాభం ఎంత, రెండో వస్తువు మీద 14.5% లాభం ఎంత. అప్పుడేమొస్తుంది మనకి? కొన్న వేల ప్లస్ లాభం కూడుకుంటే సెల్లింగ్ ప్రైస్, కొన్న వేల ప్లస్ లాభం కూడుకుంటే ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో 2 వస్తువులు కొన్న వేలలో మొత్తం తీసుకోవాలి, 2 వస్తువుల వేలలో మొత్తం తీసుకోవాలి. వీటి మధ్య డిఫరెన్స్ మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ అంతా తెలుస్తుంది. సో లాభం బై కొన్న వేల ఇంటూ 1 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది జనరల్గా అయితే మనం అంత చేసే టైం మన దగ్గర ఉండదు కాబట్టి ఎగ్జామ్స్ లో అలా కాకుండా సింపుల్ గా మనం ఏం చేస్తాం? వీటిని సింప్లిఫై చేస్తాం. అంటే రేషియోగా పోల్చుకుంటాం. భాగాలుగా తీసుకుంటా అమౌంట్ ఎక్కువ ఉందని చెప్పి 4తో చేస్తున్నా. 4 బకెట్ల 4, 4 బకెట్ల 4 28, 4,028 0. ఇక్కడికి వచ్చాను అనుకోండి. 4 బకెట్ల 4 ఇంకెంత ఉంది? 3 0 అంటే 30, 4,028 ఇంకా 2 22 ఉంది. 4,520 ఇంకా 2 ఉంది. 0 అంటే 4,520. 117తో చేస్తున్నా. 117 పదులు 117 15, 5 2 పోద్ది, 5 3. సో నాకు రేషియో ఎంత అయిపోయింది? ఫైనల్ గా 2:3 అయిపోయింది. నేను కొన్న విలువను మార్చేసుకున్నా. మొదటి వస్తువులు 2 భాగాలు కొన్నాను, రెండో వస్తువులు 3 భాగాలుగా తీసుకుంటున్నా. ఇక్కడ రాస్తాం. మొదటి వస్తువు కాస్ట్ ప్రైస్ వచ్చి 2 పార్ట్స్, రెండో వస్తువు కాస్ట్ ప్రైస్ వచ్చి 3 పార్ట్స్. సో నేను ఈ 2 పార్ట్ల ఎంత లాభానికి అమ్మాను? 6% ప్రాఫిట్కి అమ్మాను. 6% ప్రాఫిట్. ఈ 3 భాగాలను ఎంత అమ్మాను? 14.5% ప్రాఫిట్కి అమ్మాను. ఇక్కడ చూడండి. ఇక్కడ 2 భాగాలు, ఇక్కడ కూడా 2 భాగాలు అనుకుంటా. 2 భాగాలు అనుకుంటే ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ గా ఈక్వల్ అయితే ఇక్కడ 6 ఇక్కడ 6 ఉన్నట్టే కదా. సో ఫస్ట్ మనకి ఏం రావాలి? 6% అయితే ఆన్సర్ వస్తుంది. 6% కన్నా మనకి ఏది ఎక్కువ ఉంటే అదే మన ఆప్షన్. అన్ని ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ 2 ఇక్కడ 2 అనుకుంటే ఇక్కడ 6%, ఇక్కడ 6% పోయింది. ఇంకెంత ఉంది? ఇక్కడ 6% పోతే 8.5 ఉంటుంది. ఇంకా 8.5% ఉంది. ఎన్ని భాగాలకి? 3 భాగాలకి. సో 3 భాగాలకి 8.5% అంటే ఈ 3 భాగాలు మొత్తానికి ఎంత అవుతుంది లాభం అనేది? 3 8 24, 3 5 15 అంటే 1.5, 25.5 అవుతుంది. 25.5 ఎన్ని వస్తువులు కది? ఇక్కడ 6% అనేది ఇక్కడ 2 ఇక్కడ 2 4 సమానం కాబట్టి 6 తీసుకున్న. ఎన్ని వస్తువులు కది? 5 భాగాలు కలిపి 6 అది. ఎందుకని చూడండి. 2 6 12, ఇక్కడ 3 6 18, మొత్తం ఎంత అవుతుంది? 30 అవుతుంది. 30 ఎన్ని భాగాలు? 2 + 3 అంటే 5 భాగాలు కదా. సో 30/5 అంటే ఎంత అయింది? 6% అయింది. అలా వచ్చింది ఇక్కడ 6% అనేది. ఓకే, సింపుల్ గా మనం ఇక్కడ 2 భాగాలు ఇక్కడ 2 భాగాలు అనుకుంటే ఇక్కడ 6 ఇక్కడ 6 కామన్ కాబట్టి మనం 6 చేసుకున్నాము. ఓకే,
25.5 ఎన్ని భాగాలు ఇక్కడ కూడా 5 భాగాలు కలుపుగాకి బై 5 5 ఒక్కట్లో 5 5 25.1 6 ప్లస్ 5 అంటే 11 11.1 అంటే ఆప్షన్ అయిపోయింది ఫస్ట్ ఆప్షన్ సింప్లిఫై కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి ఇక్కడ 6% అంటే నేను 5 పార్ట్స్ రాయేస్తా 6% అని ఎలా 2 6 12 3 6 18 ఇక్కడ 6 ఉంటుంది కాబట్టి 3 6 18 12 ప్లస్ 18 బై 5 అంటే ఎంత అయింది 30/5 అంటే 6% అయింది అలా రాసాయి 6% అని దాన్ని మనం ఎలా అనుకుంటున్నాం పెంచుకోకుండానే ఇక్కడ 2 పార్ట్స్ ఇక్కడ 2 పార్ట్స్ కామన్ ఉంటుంది కాబట్టి 6% అనేది కామన్ గా ఉంటుంది 6% అనేది సో 6% రిమైనింగ్ ఎంత ఉంది ఎక్కువ 6% కంటే ఇక్కడ 8.5% ఎక్కువ ఉంది ఎన్ని పార్ట్స్ కి 3 పార్ట్స్ ఎక్కువ ఉంది సో 3 × 8.5 అంటే 25.5 ఎన్ని భాగాలకి సగటు కావాలి నాకు 2 + 3 5 భాగాలకి సగటు కావాలి బై 5 సో ఆన్సర్ ఎంత అవుతుంది 11.5 లేదు సార్ ఇట్లా వద్దు అనుకుంటే సింపుల్ ఏం చేస్తాం 2 × 6 12% ప్లస్ 3 × 14 అంటే 2 భాగాలకు 6% అంటే ఒక భాగం ఎంత వచ్చింది ఇంకో లాభం 6% వచ్చింది 2 వస్తువుల కంటే ఎంత అవుతుంది 12% అవుతుంది ఇక్కడ 3 వస్తువులకి 14.5 అంటే మొత్తం ఎంత అవుతుంది యావరేజ్ తీసుకుంటున్నా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య తీసుకుంటున్నా 3 14 3 10 30 3 4 12 42 3 5 15 1.5 43.5% బై ఎన్ని వస్తువులు 2 + 3 అంటే 5 వస్తువులకి సో ఎంత అవుతుంది కూడుకుంటే 12 43 అనగా 43 + 2 45 + 10 55 55.5% బై 5 ఒక్కట్లో 1 1 1 కాబట్టి 11.1 ఎంత అయిపోతుంది 11.1% అయిపోతుంది నువ్వు పెంచుకున్నా ఓకే ఇట్లా పెంచుకుంటే కొంచెం పెద్ద వాల్యూస్ వస్తుంది కాబట్టి ఇక్కడ 6% ఇక్కడ 6% అనేది యావరేజ్ ఉంది కాబట్టి ఏం చేస్తాను 6% యావరేజ్ తీసుకున్నాను సో 6% యావరేజ్ తీసుకుంటే ఎక్స్ట్రా ఎంత ఉంది ఈ 3 భాగాలు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది 6% ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది 8.5 ఎక్కువ ఉంది సో దీన్ని పెంచుకున్నాను 25.5 వచ్చింది అది ఎన్ని భాగాల సగటు అది 2 + 3 5 భాగాల సగటు బై 5 వేసుకొని ఆన్సర్ చేస్తాం మన ఇష్టం మనకి క్యాలిక్యులేషన్ లో ఇప్పుడు ఎలా ఈజీగా ఉంటే అలా చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక వ్యాపారి 2 వస్తువులను 7,500 రూపాయలకు కొనాను వాటిలో ఒక వస్తువును 16% లాభానికి మరొక వస్తువును 14% నష్టానికి అమ్మాను మొత్తం మీద అతనికి ఎటువంటి లాభం కానీ నష్టం కానీ లేదు సో మనకి క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఏంటి మొత్తం మీద అతనికి ఎటువంటి లాభం కానీ నష్టం కానీ లేదు అంటే లాభం నష్టం అది ఈక్వల్ లేదు అతనికి ఏం కావాలి అమ్మకపు ధరల మధ్య భేదం ఆ 2 వస్తువుల అమ్మకపు ధరల మధ్య భేదం అంటే సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ కావాలి నాకేమి ఇచ్చాడు ఇక్కడ 2 వస్తువులను అంటాడు ఒక వ్యాపారి 2 వస్తువులను 7,500 రూపాయలకు కొనాను 2 వస్తువులు కొన్నాడు కానీ ఒక్కొక్కటి అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ నాకు ఇక్కడ చెప్పలేదు అక్కడ అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ కాదు నాకేం కావాలి మెయిన్ పాయింట్ ఇక్కడ లాభం కానీ నష్టం కానీ లేదంటే ప్రాఫిట్ లాస్ ఆర్ ఈక్వల్ కావాలి మొదటి వస్తువు మీద ఎంత అన్నా నీకు 16% ప్రాఫిట్ అన్నాడు అంటే భిన్నం ఎంత అవుతుంది 16/100 అంటే 4 4 16 4 25 4/25 అంటే 25 భాగాలు కాస్ట్ ప్రైస్ అయితే 4 భాగాలు ప్రాఫిట్ లాస్ పర్సెంట్ ఎంత ఇచ్చాడు అక్కడ 14% ఇచ్చాడు 14% అనగానే 2014 250 కాబట్టి సిపి లాస్ అది మనకు తెలుసు మనకి ఇచ్చిన దాంట్లో మనకేం తెలుసు 16% ప్రాఫిట్ 14% నాకు లాస్ కాబట్టి దాన్ని తీసుకున్నాను 14% 16 అంటే మనకి తెలుసు 16/100 4 4 తీసుకున్నాను 14% అంటే 2014 250 100 తీసుకున్నాను ఓకే మనకి మెయిన్ పాయింట్ ఏంటి లాభం కానీ నష్టం కానీ లేదు అన్నదంటే ప్రాఫిట్ టు లాస్ ఆర్ ఈక్వల్ అని చెప్పాను ఇక్కడ ప్రాఫిట్ లాస్ ఈక్వల్ ఉన్నాయి మొదట వస్తువులో 4 రూపాయలు నీకు లాభం వస్తే రెండో వస్తువులో 7 రూపాయలు నష్టపోయావు సో నీకు ప్రాఫిట్ లాస్ ఆర్ ఈక్వల్ ఎక్కడ ఉంది ఇక్కడ మొదటి వస్తువు మీద 4 రూపాయలు నీకు లాభం వచ్చింది రెండో వస్తువు మీద 7 రూపాయలు నీకు నష్టం వచ్చింది సో
ప్రాఫిట్ లాస్ అది ఈక్వల్ గా ఉంది ఇక్కడ లేదు. సో మనం ఏం చేయాలి, మనం సమానం చేయాలి. ఇక్కడ 4 7 ఉంది, 4 7 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది, 28 అవుతుంది. లేదంటే ఒకటి సరిసంగా ఒక బేసైన్ కాబట్టి వాటిని రివర్స్ గా పెంచుకుంటా అంతే, ఏం చేయము. చూడండి 4 ఏళ్ళు ఎంత 28 రాస్తున్నాను. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్. 4 ఏళ్ళు 28. ఇక్కడంతా మొదటి వస్తువు యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చింది, 28 రూపీస్ వచ్చింది. సో 7 ఎంత అవుతుంది, 175. మొదటి వస్తువు కాస్ట్ ప్రైస్ ఎంత, 175. రెండో వస్తువుకి వస్తున్నాను. 4 ఏళ్ళు 28. ఇక్కడ నీకు లాస్ ఎంత ఉంది, 28 లాస్ వచ్చేసింది. ప్రాఫిట్ లాస్ అది ఈక్వల్ సరిపోయింది. ఇక్కడ 28 ఇక్కడ 28 సరిపోయిందా, మన కండిషన్ ఇదే. ఓకేనా. రెండో వస్తువు ఎంత కాస్ట్ ప్రైస్, 450 అంటే 200. మొదటి వస్తువుకి కాస్ట్ ప్రైస్ తెలుసు, రెండో వస్తువు కాస్ట్ ప్రైస్ తెలుసు. మొదటి వస్తువు గురించి నీకు లాభం తెలుసు, మొదటి వస్తువు పై నీకు నష్టం, రెండో వస్తువు పై నీకు నష్టం తెలుసు. ఆటోమేటిక్ ఏం తెలిసిపోద్ది, అమ్మిన వాళ్ళు తెలిసిపోతాయి. 175 రూపాయలు కొన్నావు, 28 రూపీస్ నీకేం వచ్చింది, లాభం వచ్చింది. అంటే నువ్వు ఎంతగా ఉండవు దాన్ని, నీకు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే లాభం వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ 175 ప్లస్ 28. సో దీన్ని 25 తీసుకోండి, ఎంత అయిపోద్ది, 200 అయిపోద్ది. ఇంకా 3 ఎక్స్ట్రా కాబట్టి 203 రూపాయలకి అమ్మావు మొదటి వస్తువుని. సెకండ్ క్వశ్చన్కి వస్తున్నా. 200 రూపాయలకి వస్తువు కొన్నావు, ఈ వస్తువుపై నువ్వు 28 రూపీస్ లాస్ అయ్యావు. అంటే ఎంత అమౌంట్, తక్కువ అమౌంట్. 200 మైనస్ 28 అంటే 172 సెల్లింగ్ ప్రైస్. మనకు వచ్చిన ఏమి ఇచ్చాడు పోల్చుకోవడానికి, 2 వస్తువులను 7500 రూపాయలకు కొనేనన్నాడు. ఏ 2 వస్తువులు, ఇవే 2 వస్తువులు. ఒకటి 175 పార్ట్స్, ఒకటి 200 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్ అవి, 375 పార్ట్స్. 375 పార్ట్స్ దగ్గర అమౌంట్ ఎంత ఉంది, 7500 రూపాయలు ఉంది. నాకేం కావాలి, ఫైనల్ పాయింట్, అమ్మకపు ధరల మధ్య తేడా, డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఎంత తేడా. 203 భాగాలకి 172 భాగాల తేడా ఎంత ఉంది. ఇది ఒక 22 ప్లస్ 3 అంటే 31 ఉంది. సో 31 భాగాలకి అయితే ఎంత, 375 వన్స్, 375 2 750 కాబట్టి ఎంత అవుతుంది ఒక భాగానికి, 20 రూపీస్ అవుతుంది. 31 పార్ట్స్ కాబట్టి 31 into 2 అంటే ఎంత, 2 into 31 అంటే 62, అంటే 620 రూపీస్. ఫస్ట్ ఆప్షన్. ఒకసారి చూడండి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మొత్తం మీద ఒక వ్యాపారి 2 వస్తువులను 7500 రూపాయలకు కొనేను అన్నాడు. 2 వస్తువులు కొన్నాడంటే ధరలు వేరు వేరు, కాస్ట్ ప్రైస్ ఆర్ నాట్ ఈక్వల్. లాభం కానీ నష్టం కానీ లేదంటే ప్రాఫిట్ లాస్ ఆర్ ఈక్వల్. సెల్లింగ్ ప్రైస్ మీద డిఫరెన్స్ అడిగాడు. నాకు ఇచ్చిన మొదటి వస్తువు పైన 16% ప్రాఫిట్ అంటే 4/25. ఈ భిన్నక ఉద్దేశం ఏంది, 25 భాగాలు 25 రూపాయలు నేను కొంటే నాకు 4 రూపాయలు లాభం వచ్చింది. 14% అంటే ఎంత, 7/50 భిన్నం. అంటే 50 రూపాయలు నేను ఒక వస్తువును కొంటే ఆ వస్తువు మీద 7 రూపాయలు నేను నష్టపోయాను. మొదటి వస్తువు మీద నీకు లాభం వచ్చింది, రెండో వస్తువు మీద నీకు నష్టం వచ్చింది. లాభం కానీ నష్టం కానీ లేదని చెప్పాడంటే ఇక్కడ ఎంత లాభం ఉండాలి, ఇక్కడ కూడా నీకు అంత నష్టం రావాలి. అక్కడ లేదు కదా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో నాట్ ఈక్వల్ అయింది. నేను వాటిని ఏం చేశాను, సమానం చేశాను. 4 7కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 28 అవుతుంది. 4 7 28, 7 4 28. సో ఇక్కడ ప్రాఫిట్ లాస్ ఆర్ ఈక్వల్ అయిపోయింది. నాకు కాస్ట్ ప్రైస్ తెలుసు కదా, 7 into 25 అంటే 175, 4 into 50 అంటే 200. కాస్ట్ ప్రైస్ తెలుసు. నాకు కొండ వల్ల లాభం తెలిసినట్టు ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైస్ అనేది, ఈ 2 కూడుకుంటే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కొండ వల్ల నష్టం ఉంది, సో తీసివేస్తే ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. నాకేమి ఇచ్చాడు క్వశ్చన్లో పోల్చుకోవడానికి, అమౌంట్ పోల్చుకోవడానికి, కొన్న 2 వస్తువులను అన్నాడు. అంటే 2 వస్తువులు ఇవి 175 పార్ట్స్, 200 పార్ట్స్. 375 పార్ట్స్ కి 7500 అయితే సెల్లింగ్ ప్రైస్ మీద డిఫరెన్స్ అడిగాడు. అన్నింటినీ 31 పార్ట్స్, 31 పార్ట్స్ కి ఎంత. సో సింప్లిఫై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి 7200 రూపాయలకి వస్తువును అమ్మటం వలన 36.66% నష్టం అమ్మకం ధర మీద వచ్చింది. అతడు ఆ వస్తువును
ఎంత ధరకు అమ్మటం వలన 25% కొన్న ధర మీద లాభం పొందుతాడు. అది కొంచెం మనకి ఏమిచ్చాడు, మనకి మోడల్లో పర్సంటేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శాతాలు కానీ లాభ నష్టాలు కానీ బారు వడ్డీ కానీ చక్ర వడ్డీ కానీ పర్సంటేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కేవలం దీని మీద మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 36.66% ఏమన్నాడు, నష్టం వచ్చింది అన్నాడు. దేని మీద, అమ్మకం ధర మీద నష్టం వచ్చింది అన్నాడు. అసలు 36.66% మనకి భిన్నం ఎంత ఫస్ట్ కావాలి. సో దీన్ని నేను వెంటనే చెప్పిన నాకు కష్టం ఉంది కాబట్టి వెడగొట్టుకుంటున్నా. 20% ప్లస్ 16.66%. 20% అంటే 1/5 అని తెలుసు. 16.66 అంటే 16 2/3% అని అర్థం. 0.66 అంటే 2/3 భిన్నం అని. సో 16 2/3% మనకి భిన్నం ఎంత, 1/6 అని తెలుసు. ఎల్సిఎం చేస్తున్నా. ఒక సరిసంఖ్య ఒక బేస్ సంఖ్య కాబట్టి 5 6 30 అయిపోద్ది. 6 × 1 5 × 1 అంటే 11. సో మనకి ఎంత వచ్చింది భిన్నం, 11/30 వచ్చింది భిన్నం. 36.66% మనకి భిన్నం ఎంత, 11/30. 11/30లో ఏమన్నాడు, అమ్మటం వలన నష్టం ఎంత వచ్చింది నీకు, 11 రూపాయలు నీకు నష్టం వచ్చింది. మనకి ఇంత ముందు క్వశ్చన్లో ఎప్పుడైనా సరే హారం ఏం చేసాం, కాస్ట్ ప్రైస్ గానే తీసుకున్నాం. కానీ ఈ క్వశ్చన్లో వాడు స్పెసిఫిక్ గా చెప్పాడు, అమ్మకం ధర మీద వచ్చింది నీకు నష్టం అని చెప్పాడు. సో హారం ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్. అమ్మకం ధర మీద నీకు నష్టం అని చెప్పి స్పెసిఫిక్ గా చెప్పాడు కాబట్టి నేనేం చేశాను, సెల్లింగ్ ప్రైస్ గా తీసుకున్నాను. మనకి ఈ క్వశ్చన్లో మనకి పోల్చుకోవడానికి ఏమి ఇచ్చాడు, 7,200 రూపాయల వస్తువును అమ్మటం వలన అంటే సెల్లింగ్ ప్రైజే ఇచ్చాడు. ఎంత, 30 భాగానికి మన దగ్గర 7,200 రూపాయలు ఉంటే ఆ వస్తువు ఎంత ధరకు అమ్మటం వలన కొన్న ధర మీద లాభం పొందుతాడు అన్నాడు, 25%. ఫస్ట్ మన కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 30 రూపాయలకు అమ్మాను, 11 రూపాయలు నష్టపోయా అంటే దాన్ని ఎంత కొనుంటాను, 30 + 11 అంటే 41 భాగాలు కొనుంటదాన్ని. 41 పార్ట్స్ కి ఎంత తెలుసుకుంటే అప్పుడు నాకు మళ్ళీ దీని మీద ఎంత రావాలి, 25% లాభం మళ్ళీ కొనుక్కోవాలి. 0 0 క్యాన్సిల్ పోయింది. 3 బకెట్లు, 3 2 6, 1 2 అంటే 12, 3 4 12, 0 కాబట్టి 0. ఒక భాగానికి ఎంత వచ్చింది నీకు, 240 రూపీస్ వచ్చింది. సో 41 పార్ట్స్ కి ఎంత రావాలి నీకు, 41 × 240 వస్తే ఇక్కడ ఏమొస్తుంది నీకు, కాస్ట్ ప్రైస్ వస్తుంది. మనం చేయగలదు దాన్ని. ఈ కాస్ట్ ప్రైస్ దేనికి సమానం, 100% కి సమానం. నాకేం కావాలి మళ్ళీ ఆన్సర్ పైన 25% లాభం కావాలి కదా నాకు. సో అందుకే నేను దీన్ని మళ్ళీ పెంచుకొని వేసుకొని మళ్ళీ 100% కి అమౌంట్ అయితే 125% కి ఎంత అని చెప్పి నేను స్టెప్ పెంచుకోవట్లేదు. ఇది కాస్ట్ ప్రైస్ సమానం కాబట్టి దీన్ని 100% గా తీసుకుంటే నాకు ఆన్సర్ ఎంత కావాలి, 25% లాభం దగ్గర కావాలి, కొనధర మీద కావాలి. సో కొనధర 100% అయితే లాభం ఎంత కావాలి, 25% అంటే 125% అయితే ఎంత వస్తుంది అని ఇక్కడ తీసుకున్నాము. సింప్లిఫై చేస్తున్నా. 25 4 100, 25 5 నుంచి 125. ఇవి రెండు మనకి ఈజీ కాబట్టి నేను ముందు వీటిని క్యాలిక్యులేట్ చేసుకున్నా. 4 బకెట్లు, 4 6, 240 0. ఎంత వచ్చింది ఒక పార్ట్కి, 41 అంటే 60 ఉంది. 5 పార్ట్స్ కదా, ఇవి ఎప్పుడు పెంచుకుంటే కదా 60 × 5 ఎంత అవుతుంది, 300 అవుతుంది. సో 300 × 41 ఆటోమేటిక్ తెలిసిపోతుంది నీకు. 2 zeros ఉన్నాయి, అన్నిట్లో 2 zeros ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 1 ఉంది. 1 × 3 అంటే 3 రావాలి. 3 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి 123,001. ఈ పాయింట్ మనకి అమ్మటం వలన 36.66 నష్టం వచ్చింది. దేని మీద వచ్చింది, అమ్మకం ధర మీద వచ్చింది అన్నాడు. 36.66% మనకి భిన్నం తెలుసుకున్నాము, 11/30 తెలుసుకున్నాము. మనకి నష్టం కానీ లాభం కానీ ఎల్లప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ మీద మాత్రం వస్తుంది. కానీ ఈ క్వశ్చన్లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు, అమ్మిన ధర మీద నీకు నష్టం వచ్చిందని చెప్పాడు. అమ్మిన ధర మీద అంటే సెల్లింగ్ ప్రైస్ మీద నష్టం తీసుకున్నాము. 30 రూపాయలకి అమ్మాను, అమ్మటం వలన 11 రూపాయలు నష్టపోయానంటే కాస్ట్ ప్రైస్ దీనికన్నా ఎక్కువ ఉండాలి కదా. సో 30 + 11 ఎంత అవుతుంది, 41 పార్ట్స్ అవుతుంది కాస్ట్ ప్రైస్.
సో మన కాస్ట్ ప్రైస్ మనకి ఎప్పుడు ఎంత అవుద్ది 100% సమానం కదా. 41 ఇంటూ 240 100% అయితే నాకు ఎంత కావాలి? కొన్న దాని మీద 25% లాభం అన్నాడు. ఇది 100% అయితే లాభం కాబట్టి లాభం 25% కాబట్టి 125% అయితే ఎంత అనుకున్నాను. 25 4 100, 25 125, 4తో సింప్లిఫై చేసింది ఇక్కడ 4 60 వచ్చి 240 అయింది. ఒక్క భాగానికి 41 ఇంటూ 60 అయితే 5 భాగాలకి ఎంత అన్నాను. సో 5 ఇంటూ 60 నాకు ఈజీగా 2 పెంచుకున్నాను, 300 వచ్చింది. 300 ఇంటూ 41 అంటే ఆన్సర్ ఎంత అయింది? 123 డబల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి 6,630 రూపాయలకు అమ్ముతాడు. మొదటి వస్తువు మీద 27.5% లాభం. రెండో వస్తువుని అమ్మటం వలన లాభం కానీ నష్టం కానీ లేదు. అయితే ఆ 2 వస్తువుల కొన్న ధరల మధ్య తేడా ఎంత అన్నది. ఆ 2 వస్తువులను ఒక్కొక్కటి అంటే ఉద్దేశం ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. సెకండ్ పాయింట్, ఒక దానిపైన లాభం వచ్చింది, రెండో వస్తువుని అమ్మటం వల్ల లాభం కానీ నష్టం కానీ లేదంటే ఉద్దేశం ఏంది? లాభం ఈజ్ ఈక్వల్ లాస్, నష్టం రెండు కూడా సమానం. సో మనకి ఈ క్వశ్చన్లో 2 పాయింట్లు చూడగా తెలిసిపోద్ది. లాభం కానీ నష్టం కానీ లేదంటే మొదటి వస్తువు మీద నీకు ఎంత లాభం వచ్చిందో రెండో వస్తువు మీద నీకు ఏమి ఉంటుంది? అంత నష్టం వచ్చింది. ఈ 2 వస్తువులను ఒక్కొక్కటే ఉన్నాడు 6,630 రూపాయలకు అమ్ముతాడు అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. ఆ 2 పాయింట్స్ నాకు తెలిసింది. చూడు, మొదట వస్తువు మీద 27.5% లాభం అన్నాడు. సో లాభం కాబట్టి 27.5% అంటే మనకి భిన్నం ఎంత వస్తుంది? 20.5 అంటే 27.5 అని అర్థం. 27/1/2. 27 ఇంటూ 2 2 40, 2 20 40, 2 ఏళ్ళు 14 అంటే 54 ప్లస్ 1 అంటే 55. 55/200. 2 11, 2 4 20, సారీ 5 11, 5 4 20 వస్తుంది. అంటే మిగతా ఎంత వచ్చింది నీకు? 11/40. అంటే 40 భాగాలు కాస్ట్ ప్రైస్ అయితే 11 భాగాలు ఇంకేమొచ్చింది? లాభం వచ్చింది. అంటే ఒక వస్తువు నువ్వు 40 రూపాయలు కొన్నావు, 11 రూపాయలు ఇంకేమొచ్చింది? లాభం వచ్చింది. మొదటి మీద వస్తువు మీద నీకు ఎంత లాభం వచ్చిందో రెండో వస్తువు మీద నీకు ఏమి ఉండాలి? అంత నష్టం వచ్చి ఉండాలి అనేది మన పాయింట్. ఇక్కడ తీసుకుంటున్నాం కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్. మొదటి వస్తువును 40 రూపాయలు కొన్నావు, 11 రూపాయలు నీకు లాభం వచ్చింది అంటే ఎంతగా ఉంటావు? నీకు లాభం వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏముండాలి? దీనికంటే కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. 40 ప్లస్ 11 51 పార్ట్స్ అమ్మావు. 2 వస్తువులను ఒక్కొక్కటి అంటే మనకేమనుకున్నాం? సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అనుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. రెండో వస్తువు ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 51 పార్ట్స్ అవుతుంది. ఈక్వల్ కాబట్టి ఈక్వల్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? లాభం కానీ నష్టం కానీ లేదని చెప్పాడు. మొదట వస్తువు మీద నువ్వు 11 రూపాయలు లాభం పొందామంటే రెండో వస్తువు మీద నువ్వు 11 రూపాయలు ఏం చేస్తుంటావు? నష్టం పొందుంటావు. అది కూడా చేసుకున్నావు. నీకు రెండో వస్తువు మీద నీకు ఏం తెలుసు? అమ్మిన తెలుసు, నష్టం తెలుసు. నువ్వు 11 రూపాయలు నష్టపోయావు అంటే కాస్ట్ ప్రైస్ నీకు ఎంత అవుతుంది? 51 రూపాయలకి నువ్వు అమ్మటం వలన 11 రూపాయలు నష్టపోయావంటే నీ కాస్ట్ ప్రైస్ ఏ రావాలి? అమ్మిన వేళ ప్లస్ నష్టం దేనికి సమానం? కొన్న వేళకి సమానం. 51 ప్లస్ 11 అంటే ఎంత అవుతుంది? 62, 62 పార్ట్స్. నాకేమి ఇక్కడ పోల్చుకోవడానికి 2 వస్తువులను ఒక్కొక్కటి 6,630 రూపాయలకు అమ్ముతాడని చెప్పాడు. సో ఒక్కొక్కటి అంటే ఎంత మనకి? 51 పార్ట్స్ కి 51 భాగానికి మన దగ్గర 6,630 రూపాయలు ఉంటే మనకేం కావాలి? ఆ 2 వస్తువుల మధ్య తేడా అడిగాడు. దేనిపైన? కాస్ట్ ప్రైస్ మీద. డిఫరెన్స్ ఎంత ఉంది? 22 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. 22 భాగాలుగా అయితే ఎంత? కొంచెం అది మనం చేస్తున్నాం. 51 ఒక్కట్లు 51 ఒకటి 51. ఇందులో 51 పోతే ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 5 6 మైనస్ 1 అంటే 5 6 అంటే 1 ఇంకెంత ఇక్కడ 3 ఉంది. 153. ఎన్నిసార్లు పోతుంది 153 అంటే? 3 సార్లు పోతుంది.
3 ఒకటిలో 3 3 5 10 అంటే 153 జీరో ఉంది కాబట్టి జీరో. ఒక్క భాగం నీకు ఎంత వచ్చింది? 130 రూపీస్ వచ్చింది. నీకు ఎంత కావాలి? 22 పార్ట్స్ కావాలి. సో 22 ఇంటూ 130 రూపీస్. లాస్ట్లో జీరో ఉంది, జీరో అన్నిటికీ జీరో ఉంది, 3 ఆప్షన్ కూడా జీరోనే ఉంది. కానీ ఇంకోటి ఏముంది ఇక్కడ? 3 2 6. నెక్స్ట్ నెంబర్ ఎంత రావాలి మనకి? 6 రావాలి. 6 ఏముంది ఇక్కడ? ఒక్క ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే 6 ఉంది. సో ఆన్సర్ ఎంత అయిపోద్ది? 2860. సో లేదంటే ఈ రెండు పెంచుకున్న మనకి ఏమొస్తుంది? 2860. మన ఈ క్వశ్చన్ చూడంగానే మనకి ఒక్కొక్కటి అమ్ముతాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అనే పాయింట్ ఇక్కడ తెలిసిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏం తెలిసింది? ఒక వస్తువు మీద నీకు లాభం వచ్చింది, రెండో వస్తువు మీద నీకు అమ్మితే లాభం కానీ నష్టం కానీ లేదన్నాడు. అంటే మొదట వస్తువు మీద నీకు ఎంత లాభం వచ్చిందో రెండో వస్తువు మీద నీకు అంత నష్టం వచ్చి ఉంటుంది. అప్పుడే కదా నీకు మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండకుండా ఉండేది. ఈ రెండు పాయింట్స్ మనకు తెలిసిపోయింది. ఆ రెండు పాయింట్స్ మీద నేను ఇంకొంచెం డిపెండ్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు నీకు? 27.5% లాభం అన్నాడు. అంటే ఎంత? 27.5 అంటే 11/40 భిన్నం. 40 రూపాయలు కొంటే 11 రూపాయలు నీకేమొచ్చింది? లాభం వచ్చింది. దాన్ని తీసుకున్నాను. 40 రూపాయల కాస్ట్ ప్రైస్, 11 రూపాయల ప్రాఫిట్. ఆటోమేటిక్ ఏం తెలిసిపోయింది? సెల్లింగ్ ప్రైస్ తెలిసిపోయింది. సెల్లింగ్ ప్రైస్ అది ఈక్వల్, రెండో వస్తువు సెల్లింగ్ ప్రైస్ తెలుసు. ప్రాఫిట్ లాస్ అది ఈక్వల్, లాస్ కూడా తెలుసు. ఆటోమేటిక్ ఏం తెలిసింది? కాస్ట్ ప్రైస్ తెలిసిపోయింది. ఒక్కొక్క వస్తువుని సో 15 పార్ట్స్కి వచ్చి 6630 అయితే డిఫరెన్స్ కాబట్టి 22 భాగాలకి అయితే ఎంత అంటే 2860. మూడు వస్తువులను ఒక వ్యక్తి X, Y, Z ఒక్కొక్కటి 2520 రూపాయలకు అమ్ముతాడు. అందులో X అంటే మొదటి వస్తువును 30% నష్టానికి, Y అంటే రెండో వస్తువును 36.36% లాభానికి అమ్మిన, Z వస్తువు అమ్మడం వల్ల లాభం కానీ నష్టం కానీ లేదు. సో అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ Z యొక్క కొన్న వెల ఎంత? Z కానీ X కానీ Y కానీ మూడులో కొన్న వెల మనం తెలుసుకోవచ్చు. ఒకటి తెలిస్తే ఆటోమేటిక్ అన్నీ తెలిసిపోతాయి కాబట్టి. మూడు వస్తువులను ఒక్కొక్కటి 2520 రూపాయలకు అమ్ముతాడు అంటే ఇక్కడ ఏమొచ్చింది? సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. ఒక్కొక్కటి అన్నాడు. సో మూడు వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏంటి? సమానం. సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. ఆ పాయింట్ మనకు తెలిసిపోయింది. ఇంకోటి ఏమన్నాడు? Z వస్తువును అమ్మటం వల్ల లాభం కానీ నష్టం కానీ లేదు అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ లాస్. రెండేమవుతాయి? సమానం. మొదటి వస్తువు మీద వచ్చిన నష్టం, రెండవ వస్తువు మీద వచ్చిన లాభం, ఆటోమేటిక్ మూడవ వస్తువు మీద నీకేమొస్తుంది? ఇక్కడ 30% వచ్చింది, ఇక్కడ 36% వచ్చింది. ఇది లాభం, ఇది నష్టం. ఇంకోటి ఏమి రావాలి? నష్టం వచ్చి ఉంటుంది. అప్పుడు ఈ రెండు నష్టం సమానం, లాభానికి సమానం అయిపోయి ఉంటుంది. ఓకే, సో లాభం కానీ నష్టంగా లేదు. మరి ఏం కనుక్కోవాలి? Z కనుక్కోవాలి. చూద్దాం ఒకసారి. మొదట వస్తువు ఏమన్నాడు? Xని. X ఈజ్ ఈక్వల్ అంత 30%. అంటే భిన్నం ఎంత మనకి? 3/10. 10 భాగాలు కాస్ట్ ప్రైస్ అయితే 3 భాగాలు ఏమైనా నీకు నష్టపోయినట్టు. 10 రూపాయలకి వస్తువులు కొంటే 3 రూపాయలకి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. సెకండ్కి వచ్చిన ఏమి ఇచ్చాడు? Y సెకండ్ పాయింట్ 36.36% అన్నాడు. అంటే భిన్నం ఎంత? 4/11. లవంలో 9 యొక్క కారణం కూడా హారం ఏముంటుంది? 11 ఉంటుంది. 9 4 36. సో ఆటోమేటిక్ ఎంత అవుతుంది? 4/11. అంటే 11 భాగాలు కాస్ట్ ప్రైస్ అయితే 4 భాగాలకి ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్. సో రాస్తున్నాం. కాస్ట్ ప్రైస్ తీసుకుంటున్నా మూడు వస్తువులది, సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటున్నా, ప్రాఫిట్ ఆర్ లాస్ తీసుకుంటాము. ఇది X కి సంబంధించింది, Y కి సంబంధించింది, Z కి సంబంధించింది. మూడు వస్తువులు తీసుకుంటున్నా. Z యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? X కాస్ట్ ప్రైస్ ఎంత? 10 భాగాలు కాస్ట్ ప్రైస్. 10 రూపాయలు పెట్టి నువ్వు కొన్నావు. నువ్వు ఎంత నష్టపోయావు? 3 రూపాయలు నష్టపోయావు. నీకు 3 రూపాయలు నష్టం వచ్చిందంటే నువ్వు ఆ వస్తువుని ఎంతగా అమ్ముంటావు? 3 రూపాయలు నష్టం వచ్చిందంటే 7 రూపాయలకు అమ్ముంటావు. ఏది నీకు లాస్ కదా అది. సో లాస్ తీసుకోవాలంటే ఇక్కడ 3 రూపాయలు నీకు నష్టం వచ్చింది, ఎంతగా అమ్ముంటావు? ఇంకా 7 రూపాయలకు అమ్ముంటావు. రెండో వస్తువు ఏముంది నీకు? 4/11. అంటే 11 రూపాయల వస్తువులు కొంటే నీకు లాభం ఎంత వచ్చింది? ఇక్కడ 4 రూపాయలు లాభం వచ్చింది.
వచ్చింది, లాభం వచ్చి 4 రూపాయలు వచ్చింది. 4 రూపాయలు లాభం వచ్చి నువ్వు ఎంతకు అమ్ముంటావు? ఇక్కడ 15 రూపాయలకు అమ్ముంటావు. మనకు వచ్చి ఏమిచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ కానీ సమానం అయితే ఇక్కడ సమానం ఉన్నాయా? ఇక్కడ 7 భాగాలు ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 15 భాగాలు ఉంది. సో ఇక్కడ సమానం లేదు కాబట్టి మనం సమానం చేయాలి. అంటే ఇది 15తోనూ దీన్ని 7తోనూ చేస్తున్నాను, పెంచుకుంటాము. ఎంత అవుతుంది? 15 అంటే 7 బదులు 70, 7 30 105. సో మనకి మూడో వస్తువు యొక్క కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయినట్టు? 105 అయినట్టు. 3 సమానం కదా, 105 105 105. ఇక్కడ 15తో పెంచండి, ఇక్కడ ఏముండాలి? 15తో పెంచాలి. ఎంత అవుతుంది? 3 15 అంటే 45 రూపాయలు లాస్. ఇక్కడ నీకు ఎంత వచ్చినది? 4 ఏళ్ళు అంటే 28 రూపాయలు ప్రాఫిట్. ఇక్కడ ఆటోమేటిక్ గా లాభం కానీ నష్టం కానీ లేదంటే మనకి ఇక్కడ ఏమొచ్చి ఉండాలి? ఇక్కడ 45 రూపాయలు లాస్, ఇక్కడ 20 రూపీస్ ప్రాఫిట్. సో ఇక్కడ మనకి ఏం రావాలి? ప్రాఫిట్ రావాలి. ఎంత రావాలి? లాభం కానీ నష్టంగా లేదంటే ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఈ రెండు కూడుకుంటే సమానం, 45కి సమానం. అంటే 17 రూపాయలు ఏం రావాలి? లాభం రావాలి. 17 ప్లస్ 8 ఎంత అవుతుంది? 45. సో ఆటోమేటిక్ లాస్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్, రెండు సమానం కదా. నీకు మూడో వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 105 రూపాయలు. 105 రూపాయలకు అమ్మటం వల్ల నీకు లాభం ఎంత వచ్చింది? 17 రూపాయలు నీకు లాభం వచ్చింది. ఇక్కడ లాభం వచ్చిందంటే ఇక్కడ ఏమవుతుంది? కొనగల నీకు 105 మైనస్ 17 ఎంత అవుతుంది? 88 భాగాలు అయి ఉంటుంది. మనకేమి ఇచ్చాడు పోల్చుకోవడానికి? 2520 అన్నాడు. ఒక్కొక్క వస్తువు దానికి 105 భాగాలకి. సో ఇక్కడ రాస్తాం, 105 భాగాలకి 2520 అయితే మనకేం కావాలి? మూడో వస్తువు యొక్క జడ్ యొక్క 200 భాగాలు 85 భాగాలకి అయితే ఎంత? 88 పార్ట్స్ అయితే ఎంత అని పాడు. 5తో చేస్తాను. 5 2 15 ఒకట్లు, 5 5లు 25, 0 పెట్టుకుంటా, 5 4లు 20. దేంతో పోద్ది? 7తో పోద్దా? 7తో చేస్తా. 7 3 21, 7 7 49, ఇంకా 14 అంటే 7 14. ఇంకోసారి దేంతో పోద్ది? 3తో. 3 ఒకట్లో పోద్ది, 3 2 6, ఇంకెంత ఉంది? 6 అంటే 1 12 12, 3 4 12. సో ఒక పార్ట్కి ఎంత వచ్చింది? 24 వచ్చింది. 88 పార్ట్స్కి అయితే ఎంత? 4 8 32 అంటే చివరి నెంబర్ ఏముండాలి? 2 ఉందంటే మనకు ఆన్సర్ ఏమైపోద్ది? 2 అయిపోద్ది. సో మనకి ఎంత ఉంది? అక్కడ 211 ఉంది కదా. సో ఆన్సర్ ఎంత అయిపోయింది? 211. ఇది క్వశ్చన్. ఒక్కొక్కటి అనగానే సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. లాభం కానీ నష్టం కానీ అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ లాస్. నేను అదే తీసుకున్నా, మొదటి వస్తువు రెండో వస్తువు తీసుకున్నాను. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మొదటి వస్తువు 7 భాగాలకి అమ్మాడు, రెండో వస్తువుని 15 భాగాలకి అమ్మాడు. సో ఇక్కడ సమానంగా లేవు. ఇక్కడ 7 రూపాయలు ఉంటే ఇక్కడ 15 రూపాయలు ఉంది. సో నేను ఈక్వల్ చేశాను. ఈ రెండు సమానంగా నాటికడికి ఏమో స్థితి కూడా 3 కూడా సమానం కావాలి కదా. సో 105 అయిపోయింది. ఇక్కడ వచ్చాను. లాభం 40, నష్టం ఎంత ఉంది? 40 రూపాయలు ఉంది. ఇక్కడ లాభం ఎంత ఉంది? 28 రూపాయలు ఉంది. ఈ నష్టానికి సమానం చేయాలి, నీకు ఇక్కడ ఎంత రావాలి? లాభం రావాలంటే 15 రూపాయలకి లాభం రావాలి. ఇవి రెండు కూడుకుంటే నష్టానికి సమానం. లాభం తెలుసు, లాభం అమ్మిన తెలుసు, లాభం ఉంది. ఇంకే ఇక్కడే వస్తుంది? కొన్నగా వచ్చింది. అదే నేను కనుక్కున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి 2 వస్తువులను 2695 రూపాయలకు ఒక్కొక్కటి అమ్ముతాడు. మొదటి వస్తువుపై 18.75% లాభంతోను, రెండో వస్తువును ఎంత శాతం నష్టంకి అమ్మడం వలన లాభం కానీ నష్టం కానీ లేదు. అయితే ఆ వస్తువుపై వచ్చే నష్ట శాతం ఎంత? మనకేం తెలిసి ఇక్కడ ఒక్కొక్కటి అమ్ముతాడంటే సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. ఈ క్వశ్చన్ లో కూడా మనకి సెల్లింగ్ ప్రైస్ సమానం అని చెప్పాడు. ఫస్ట్ పాయింట్ తెలిసి మనకి. ఇంకో పాయింట్, లాభం కానీ నష్టం కానీ లేదంటే ప్రాఫిట్ లాస్ ఆర్ ఈక్వల్. ఆ రెండు తెలుసు మనకి ఆ క్వశ్చన్ లో. ఇవి రెండు మనం నోట్ చేస్తే మనకు క్వశ్చన్ మనకు తెలిసిపోద్ది. అయితే నాకేం కావాలి? ఫైనల్ గా రెండో వస్తువుపై వచ్చి నష్టం కావాలి, మొదటి వస్తువుపై నీకేమొచ్చింది? లాభం వచ్చింది. నీకు ఫైనల్ ఏమన్నాడు?
లాభంగానే నష్టంగా లేదన్నాడు. అంటే మొదటి వస్తువు పైన వచ్చిన లాభం రెండో వస్తువుపై వచ్చిన నష్టానికి ఏమవ్వాలి? రెండు సమానం అవ్వాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ గా ఉంటే మనం ఏం చేయొచ్చు వెంటనే ఇక్కడ కూడా 18.75% లాస్ అని చెప్పేసాను ఆన్సర్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. చూడండి మొదటి వస్తువు పైన 18.75% అన్నాడు. ఏంటి లాభం? సో లాభం ఈజ్ ఈక్వల్ ఎంత? 18.75%. నాకు ఇది భిన్నంగా కావాలి. 18.7% మన భిన్నంగా తెలియకపోతే నువ్వు రాస్తే 18/3/4 రాసినా పెంచుకోవచ్చు. లేదనుకోండి 3 × 6.25 గా తీసుకోవచ్చు. 3 6 18, 3 25. లేదనుకోండి ఇప్పటిలాగానే ఇది 18.75 అంటే 3/4. 18 4 4 10 40 4 20 32 అంటే 72 ప్లస్ అంతా 3 అంటే 75. 75/400. 25 3 25 1 25. ఇంకెంత ఉంది? 15 15 0 అంటే 150. 150 అంటే 25 6 అంటే భిన్నం ఎంత వచ్చింది? 3/16.